ఉమాదేవి గారు, మీరు కొడుకు జైలుకి వెళ్ళాడన్న బాధలో ఉన్నారు. బెయిల్ రాలేదన్న దుఃఖంలో ఉన్నారు. ఆ దుఃఖం వల్ల వచ్చే ఆక్రోశంలో ఒక విషయం మర్చిపోతున్నారు. శక్తి తప్పు చేశాడు, అందుకే జైలుకెళ్ళాడు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఆపు. ప్రపంచంలో తప్పు చేయనివాడు ఎవరు వాసుదేవ్? ఏ ఇంతవరకు నువ్వు ఏ తప్పు చేయలేదా? చెప్పు, నువ్వే తప్పు చేయలేదా? అందరూ తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పును సరిదిద్దుకునేవాడే మనిషి. నేను సరిదిద్దుకుందాం అనుకునే లోపే నువ్వు అంత నాశనం చేశావు. మీ కొడుకు దూరం అయ్యాడని మీరు నా దగ్గరికి వచ్చి ఆవేశపడుతున్నారు. అలా నా కూతురు దూరమైన పరిస్థితుల్లో నేను మీ దగ్గరికి వచ్చి నా కూతురు గురించి అడిగాను. సమాధానం లేదు. ఇప్పుడు మీ కొడుకు దూరం అయ్యాడని నా మీద కోపంతో మాట్లాడుతున్నారు. కొడుకు మీద ఎంత ప్రేమ ఉన్న మీరు, అతని మీద ఆవేదనతో నా దగ్గరకు వచ్చిన మీరు, నా కూతురు మీద నాకున్న ప్రేమని మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు మేయర్ గారు? నా బాధను మీరు అర్థం చేసుకునుంటే ఈరోజు మీకు మీ కొడుకు పరిస్థితి వచ్చి ఉండేది కాదని నేను అనుకుంటున్నాను. ఇక పరిస్థితిని అర్థం చేసుకోవడాలు, అండర్స్టాండింగ్లు ఏమీ లేవు. నీకు కౌంట్ డౌన్ మొదలైంది వాసుదేవ్. నరకం చూపిస్తాను. క్షమించండి ఉమాదేవి గారు, నాకు మీ మీద ఎటువంటి కోపం లేదు. అనవసరమైన ఆవేశంతో తప్పు చేయకండి. తప్పు చెయ్యొద్దు అని నువ్వు నాకు చెప్తున్నావా? వదలను వాసుదేవ్, వదలను, నిన్ను వదలను. ఏ తప్పు చేయని నన్ను వదలను అంటున్నారు, నరకం చూపిస్తానంటున్నారు. తప్పు చేసిన మీ కొడుకు మీద ప్రేమతో నా అంతు చూస్తానంటున్నారు. మరి ఏ తప్పు చేయని నా కూతురు దూరమైనా నేను పడుతున్న నరకాన్ని ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. చేసిందంతా చేసి నాకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నా, నన్ను మాయ చేయాలని చూస్తున్నా. యు ఆర్ ఎ సైలెంట్ కిల్లర్. ఇక నిన్ను వదిలే ప్రసక్తే లేదు వాసుదేవ్. నానమ్మా, నానమ్మా, త్వరగా రా నానమ్మా. నానమ్మా, ఎక్కడున్నావు నానమ్మా? తొందరగా రా నానమ్మా. నానమ్మా, నానమ్మా, ఎక్కడున్నావు నానమ్మా? పిలుస్తుంటే పలకవేంటి? ఏయ్, ఎందుకలా అరుస్తున్నావు? ఏమైంది నానమ్మా? ఎవరు నీకు నానమ్మా? ఎందుకలా పిలుస్తున్నావు? నువ్వేమైనా నా కొడుకు కూతురువా? అసలు నేను మీ నానమ్మను కాదు, నన్ను అలా పిలవకు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.